పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటారా? ఎప్పుడు లేనంత అభివృద్ధి చేసే దిశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుచుకుంటున్నారు. బోయకొండ ఆలయ చైర్మన్ గా మీరు నామినేషన్ వేశారు. మీకు చైర్మన్ పదవి వస్తుందని ఆశిస్తున్నారా? ఆయన ఆదేశాల మేరకు మేము వేసాం. దానిపైన పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా బోయకొండ అంటేనే ఇప్పటికే చైర్మన్ గా పనిచేసిన వాళ్ళపైన కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈఓ గారి పైన కానీ అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రూముల టెండర్లు కానీ గేట్ల విషయంలో కానీ ఒకవేళ చైర్మన్ అయితే ఈ బోయకొండలో జరిగిన అవినీతిపై ఏమన్నా బయట తీస్తారా? దాంట్లో మీకు అనుమానమే లేదు. నిజాయితీగానే నిలబడతాం, నీతికి నిలబడతాం, ఎంక్వైరీ దిశగానే ముందుకు నడిపిస్తాం. ఇటీవల కాలంలో రూములు టెండర్లు వేయాలని వెళ్ళిన కొంతమంది ప్రజలను కూడా కూటమి ప్రభుత్వం నాయకులే బెదిరించి టెండర్లు వేయకూడదు, మా పార్టీ వాళ్ళే వేయాలని చెప్పేసి కూడా. అట్లంతా ఏం లేదండి. నన్ను కూడా చాలా మంది అడిగారు. నేను చెప్పాను, మీరు ఎవరైనా వేసుకోండి, గంగమ్మ దగ్గర. కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కావడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం నాయకులే బెదిరించారని చెప్పేసి కూడా మా దగ్గర ఒక ఆడియో అయితే ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మారుస్తారు, ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇన్ఛార్జ్ రేస్లో మీరు కూడా ఉన్నారు తెలుస్తుంది, వాస్తవమైన. నాకేదో చేస్తారు, నేను ఇన్ఛార్జ్ చేస్తున్నా, అవన్నీ తప్పు. పార్టీ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా సమితి స్థానం కల్పిస్తే నేను ఏం కల్పించినా నేను పార్టీకి నిశ్శబ్దతగా పనిచేసే వ్యక్తిగా. 2024 ఎన్నికల్లో ఇంత నేరో మెజార్టీలో చల్లాబాబు రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు లేవు. రామచంద్రారెడ్డి డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేసుకొని కొన్ని జాగాల్లో గెలిచాడే తప్ప తక్కువ మెజారిటీ గెలిచాడండి. ఆయన పెద్ద మెజారిటీతో గెలవాలి. మీ రాజులు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఎవరు పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారుతారు. మీరు కూడా ఆ విధంగా పార్టీలు ఏమైనా మారారా? ఖచ్చితంగా లేదండి. నేను ఒకే పార్టీలోనే ఉంటా. తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఆ స్థాయిశక్తిలో పనిచేసాం తప్ప. సొంత మండలం చౌడేపల్లి మండలంలో అయితే గానీ ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీలు అయితే ఉన్నాయని అంటున్నారు. చిట్టి ఆయనకు కానీ గ్రూప్ తగాదాలు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు, వాస్తవం అంటారు. నేను ఎప్పటికీ గ్రూప్ రాజకీయాలు చేయాలని నా మైండ్లోనూ లేదు. నేను కూడా చేయను, ముందరకు కూడా చేయను. విరాజ్ అనే వ్యక్తి ఎప్పుడు బెంగళూరులో ఉంటాడు కానీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండడు. ఏదైనా ఫోన్ చేస్తే కూడా స్పందించాడు అంటారు, వాస్తవమైన? వాస్తవం. నాకైతే ఏ పార్టీ ఏం పని చెప్తుందో ఆ పనిపై నేను కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే పార్టీ ప్రోగ్రామ్ విస్మరించకుండా టీని కలుపుకొని వచ్చేస్తారా, లేకపోతే మీరు ఇండివిజువల్గా మీరు మాత్రమే చేస్తారు? చిట్టి అయితే ఏమి, ఎవరైతే ఏమంటే పార్టీలో ఏం పని చేస్తే చేసుకొని పోతాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన అతిథి పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మణరాజు అలియాస్ పతిరాజు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఏం సార్, పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటారా? 100% జరిగింది. ఎందుకంటే ఎన్నో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితేమి, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాల నుంచి చెప్పలేనన్ని కార్యక్రమాలు చేశారు. మీకు అందరికీ తెలుసు. 2 రోజుల ముందు కూడా అనంతపురం డిస్టిక్లో రాప్తాడులో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విమానాలు తయారు చేసే కంపెనీ కూడా యుద్ధ విమానాలు చేసే కంపెనీని కూడా తేవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. డైలీ ఒక ప్రోగ్రాం. నిన్న కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు చిత్తూరులో కూడా ఒక ప్రోగ్రాం చేశారు. ఎప్పుడు లేనంత అభివృద్ధి చేసే దిశలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుచుకుంటున్నారు. ఖచ్చితంగా నడుస్తుంది డెవలప్మెంట్, దాంట్లో అనుమానమే లేదు. పుంగనూరు నియోజకవర్గంలో శక్తి క్షేత్రం బోయకొండ ఉంది. బోయకొండ ఆలయ చైర్మన్ గా మీరు నామినేషన్ వేశారు. మీకు చైర్మన్ పదవి వస్తుందని ఆశిస్తున్నారా? ఏమండి, మేము పార్టీలో పనిచేసాం. పార్టీ ఆదేశాలతో గౌరవనీయులు రామప్రసాద్ రెడ్డి మా మంత్రివర్యులు మరియు చల్లాబాబు గారు మీరు వేయండి, మీకు మాట్లాడతామని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు మేము వేసాం. దానిపైన పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము రెడీగా ఉన్నాం. సార్, బోయకొండ చైర్మన్ అయితే మీరు బోయకొండను ఏ విధంగా డెవలప్ చేయాలన్నారు? ఇప్పుడు బోయకొండ గంగమ్మ టెంపుల్ అనేది ఒక శక్తి పుణ్యక్షేత్రం. అక్కడ దేవస్థానం దగ్గర ఏదైతే శాశ్వతమైన పనులు చేయాలనో అటువంటి దిశగా పనిచేసి దేవాలయంకి వచ్చే భక్తులకి మనోభావాలకు సంబంధించిన అట్మాస్ఫియర్ కావచ్చు క్రియేట్ చేసే విధంగా నేను పనిచేయాలని నా మనసులో ఉంది. అదే విధంగా ముందుకెళ్తాను. గతంలో కూడా బోయకొండ చైర్మన్ గా పనిచేస్తారు కొందరు. డెవలప్మెంట్ మేము చేస్తామంటున్నారు. వారు ఆ విధంగా కాకుండా కొత్తగా మీరు ఏ విధంగా గుడిని అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు మీరు
ఎన్నో పురాతన దేవాలయాలు తమిళనాడులో కావచ్చు, వేరే స్టేట్స్లో కావచ్చు, పూర్వకాలం రాజులు దేవస్థానాల్ని ఎలా నిర్మించారో మీరు చూసింటారు. ఆ రీతిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి బోయకొండలో. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే శాశ్వతమైన పనులు చేయాలో అవి చేయలే. ఏదంటే అది కాంక్రీట్ వర్క్లు స్మాల్ అట్లాంటివి చేసి తప్పు చేశారు. కానీ స్టోన్ స్ట్రక్చర్లో చేసి ఎన్నో స్టోన్ స్ట్రక్చర్లో చేయడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా శాశ్వతంగా చేసే వర్కుల్ని చేయాలని నా ఉద్దేశం. ఆ మాదిరిగా ముందడుగు వేసి చేపించగలని నా ఆశయం. బోయకొండ అంటేనే ఇప్పటికే చైర్మన్ గా పనిచేసిన వాళ్ళపైన కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈఓ గారి పైన కానీ అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. బోయకొండలో అవినీతి జరిగింది అని ఇప్పుడు ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు అటు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మీకు ఒకవేళ చైర్మన్ అయితే ఈ బోయకొండలో జరిగిన అవినీతిపై ఏమన్నా బయట తీస్తారా? దాంట్లో మీకు అనుమానమే లేదు. అవినీతి అనేది జరిగితే ఖచ్చితంగా నేను నిజాయితీగా నిలబడతాం, నీతికి నిలబడతాం. మేము ఎక్కడో ఎవరికి భయాలకి బాధం ఎక్కడైతే అవినీతి జరిగి ఉంటుందో దాన్ని ఎంక్వైరీ దిశగానే ముందుకు నడిపిస్తాం. దాంట్లో మీకేం అనుమానం ఉంది? ఇప్పటికే బోయకొండలో ఈ రూముల టెండర్లు కానీ ఈ గేట్ల విషయంలో కానీ అనేక చోట్ల అవినీతి జరిగింది. 100 రూపాయల టాక్సీ గేట్ అయితే 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. 2 వీలర్లకు 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే జీవో ప్రకారం ఎక్కడ 2 వీలర్లకు అయితే గేట్లు వసూలు చేయకూడదు. కానీ ఇప్పుడున్న పాలక మండలి లేకపోవడంతో ఈవోనే ఇవన్నీ చేయిస్తున్నాడు అంటున్నారు. ఇవన్నీ వాస్తవమేనంటారా? ఎండోమెంట్ రూల్స్ ప్రకారం ఏదైతే ఆర్డర్లో ఉంటుందో దాని ప్రకారం వసూలు చేస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో రూములకు టెండర్లు వేయాలని వెళ్ళిన కొంతమంది ప్రజలను కూడా మీ కూటమి ప్రభుత్వం నాయకులే బెదిరించి టెండర్లు వేయకూడదు, మేము మా పార్టీ వాళ్ళే వేయాలని చెప్పేసి కూడా దబాయిచ్చారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. అట్లంతా ఏం లేదండి. నన్ను కూడా చాలా మంది అడిగారు. నేను చెప్పాను, మీరు ఎవరైనా వేసుకోండి గంగమ్మ దగ్గర, అదేం ఒక పార్టీకి సంబంధించింది కాదు. అందరూ వేసుకోవచ్చు, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఏదైతే ఏం పార్టిసిపేట్ చేస్తే ఎంతమంది చాలా మంది పార్టిసిపేట్ చేస్తే అమ్మవారికి ఆదాయం పెరుగుతుందే తప్ప కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కావడం లేదు. అంతే, దాని వరకు నాకు అంతే తెలిసింది. కానీ కూటమి ప్రభుత్వం నాయకులే బెదిరించారని చెప్పేసి కూడా మా దగ్గర ఒక ఆడియో అయితే ఉంది. అది నాకు తెలియదండి. వేయకూడదు, అది నాకు తెలియదు, అది నా దృష్టికి రాలేదు, అది నాకు తెలియదు. పుంగనూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మారుస్తారు, ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇన్ఛార్జ్ రేస్ లో మీరు కూడా ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. వాస్తవమేనా? అది పుంగనూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మారుస్తారా మార్చడా అనేది అది అధిష్టానం నిర్ణయించింది. నేనైతే ఒక పార్టీలో సామాన్య కార్యకర్తలాగా పార్టీ గెలవాలని దిశగా చల్లాబాబులతోనే పనిచేశాము. చల్లాబాబుని గెలిపించాలని నా శాయశక్తిలా పనిచేశాము. చౌడేపల్లి మండలంలో 1000 ఓట్ల మెజారిటీ తెప్పించాం. అంతేకాకుండా 52 మండలాల్లో మన కిరణ్ అన్న 52 మండలాలు బీజేపీ పార్లమెంట్ దీంట్లో కూడా మా మండలం హైయెస్ట్ మెజారిటీ 390 ఓట్ల మెజారిటీతో మేము ఆడ ఆధిక్యం చేయడం జరిగింది. అంతే తప్ప నాకేదో చేస్తారు, నేను ఇన్ఛార్జ్ చేసిన అవన్నీ తప్పు. పార్టీ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా సమితి స్థానం కల్పిస్తే నేను ఏం కల్పించినా నేను పార్టీకి నిశ్శబ్దతగా పనిచేసే వ్యక్తిగా. ఇంకోటి సార్, మీ పైన వస్తున్న ప్రధాన ఆరోపణ అంటే మీ పైన అంటే కాదు, మీ రాజులు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఎవరు పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారుతారు, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం వైపు వస్తారు, వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ అధికారంలోకి వస్తారు. మీరు కూడా ఆ విధంగా పార్టీలు ఏమైనా మారారా? ఖచ్చితంగా లేదండి. నేను ఒకే పార్టీలోనే ఉండా. లాస్ట్ టైం 2009లో కావచ్చు, 14లో కావచ్చు, మా చిన్నాయన గారు వెంకటరామరాజు గారికి టికెట్ ఉంది. అదే టైంలో టీడీపీకే పనిచేసాం. 2019లో అనుషారెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఆమెతోనే కలిసి పనిచేసాం. ఇప్పుడు మళ్ళా మన చల్లాబాబు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన చేతిలోనే పనిచేసాం. తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఆ శాయశక్తిలో పనిచేసాం తప్ప తెలుగుదేశం అనేది వదిలేసి వేరే వాళ్ళ చేతిలో పోవాలనేది లేదు. 2024 ఎన్నికల్లో ఇంత నేరో మెజార్టీలో చల్లాబాబు రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు ఏమంటారు? కారణాలు ఏమంటే మీకు అందరికీ తెలుసు, అతను రామచంద్రారెడ్డి డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేసుకొని కొన్ని జాగాల్లో గెలిచాడే తప్ప నైతికంగా గెలేదని నేనైతే చెప్తాను. ఎలక్షన్ కాగానే కూడా నేను ఖండించాను. మీకు కూడా తెలుసు, మీడియాలో కొన్ని జాగాల్లో 2-3 జాగాల్లో బూతులు దొంగ ఓట్లు వేసుకొని
తక్కువ మెజారిటీ గెలిచాడండి. ఆయన పెద్ద మెజారిటీతో ఏం గెలవలేదు. ఏదో 2-3 జాగాలు తప్పులు జరిగినాయి తప్ప వేరే ఏమి అంత ఇదేం లేదండి. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పుంగనూరు నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. పుంగనూరు మున్సిపాలిటీ కానీ అదేవిధంగా పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభ్యర్థులు నిలబెడుతుంది? ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి దీనికి మేము మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కంటెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నాడు కుటుంబ ప్రభుత్వంలో గౌరవనీయ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్స్, పరిశ్రమలు తేవడంలో కావచ్చు, అభివృద్ధిలో భాగంగా సంక్షేమ పథకాల్లో కావచ్చు, అన్ని ప్రజల్లోకి చేరుతున్నాయి. జనాలకు కూడా తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో జగన్కి ఎందుకు ఓటేసామని కూడా తెలుసు. అందుకే ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించినంత మెజారిటీల దిశగా ప్రజలు ఆయనకు విజయం చేకూర్చారు. స్థానిక ఎన్నికల్లో కూడా చేకూరుస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో తరచు ఒక 6 నెలలుగా మీరు మీ వెనకంటి ఉన్న నాయకులను వేసుకొని అమరావతికి వెళ్ళి పదే తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కలుస్తున్నారు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలుస్తున్నారు. ఏం కారణం అంటే మీకు తెలుసు, గత 2 సంవత్సరాలకు ముందు పుంగనూరులో చల్లాబాబు గారికి ఇన్ఛార్జిగా ఇస్తే రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎక్కడకు పోయినా మా పుంగనూరు కార్యకర్తలను అడ్డుకోవడం జరుగుతూ ఉండింది. అందులో భాగంగానే 2-3 తడవలు కార్యకర్తలు కూడా చూసి విసిగిపోయి 3వ తడవ చంద్రబాబు నాయుడు గారు మన హంద్రీనీవా కాలువల పనులు పరిశీలనకు వస్తే ఆ టైంలో మా కార్యకర్తల పైన పోలీసుల పైన దాడి చేశారు. దాడి చేసిన దాంట్లో భాగంగానే కార్యకర్తలు విసిగిపోయి పెద్ద ఎత్తున గలాటలు జరిగాయి. మీకు తెలుసు, దానికోసమే కార్యకర్తలు మీకు తెలుసు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కేసులు పడ్డారని. పరారు అయిపోయినారు, ఊర్లో వదిలిపోయారు. సో మేమేం చెప్తున్నామంటే పుంగనూరులో కార్యకర్తలు కాదండి, మిలిటరీ సైన్యం అంటే కూడా తక్కువే. పుంగనూరు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ రుణం తీర్చుకోలేదు. ఆ దిశగానే కార్యకర్తలకు సముచిత కారణం కల్పించాలని ఎంతో కొంతమంది లీడర్ని కొంచెం కాపాడుకోకపోవాలని అదేవిధంగా పావులు కలుపుతున్నాం, అంతే తప్ప గౌరవ అధ్యక్షుల గారికి తెలియజేయడం జరిగింది. అందులోనూ గత ఎలక్షన్స్ లో ఎవరైతే కేసులు అయితే పార్టీ కోసం కష్టపడి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గలాటల్లో కేసులు పెట్టించుకొని ఊర్లు పరారైపోయారో ఆ కార్యకర్తలకు ఎవరికి ఇప్పుడు ప్రజెంట్ అయితే న్యాయం జరగడం లేదు, వాళ్ళకి విలువ ఇవ్వడం లేదు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అట్లేం లేదండి. ఆల్మోస్ట్ మా కాన్స్టిట్యున్సీలో పనులు చేసినట్టు, వర్క్స్ చేసినట్టు, కార్యకర్తలు సపోర్ట్ చేసినట్టు ఏ కాన్స్టిట్యున్సీలో లేదు. స్మాల్ మిస్టేక్స్ ఉంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకొని ముందుకు నడవడం జరుగుతుందే తప్ప కార్యకర్తని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కార్యకర్తల కోసమే పనిచేస్తాం మేము. ముఖ్యంగా పుంగనూరులో అయితే కనుక ఇప్పటి వరకు మైనార్టీస్ కానీ ఇటు హిందువులు కానీ ఉన్నారు. మైనార్టీలకైతే వాళ్ళకైతే ఇంతవరకు సముచిత న్యాయం కల్పించలేదు. ఎలక్షన్స్ జరిగి దాదాపు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా మైనార్టీలకు పార్టీ క్యాడర్లో, పార్టీలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. ఎందుకు ఇవ్వడం లేదండి? పుంగనూరులో లేడీకి మొన్న రాష్ట్ర కమిటీలో ఇచ్చారు, చైర్మన్ ఇచ్చారు. అట్లా ఎందుకు అనుకుంటారు? నాయకులు విమర్శిస్తున్నారు. మాకు లేదు, ఇచ్చారు కదా. లాస్ట్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ అయినాక పార్టీ డిప్యూటీ ప్రెసిడెంట్ కూడా లేడీకే ఇవ్వడం జరిగింది పుంగనూరు. మీ సొంత మండలం చౌడేపల్లి మండలంలో అయితే గానీ ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీలు అయితే ఉన్నాయని అంటున్నారు. మీకు కానీ గతంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన చిట్టి ఆయనకు కానీ గ్రూప్ తగాదాలు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. వాస్తవం అంటారా? గ్రూప్ తగాదాలు ఏం లేదండి, మాకే ఆయనకి ఏం తగాదాలు ఏం లేవు. నేను పార్టీ అధ్యక్షుడు మన ఇన్ఛార్జ్ గారు కావచ్చు, పార్టీలో నుంచి ఏదైనా మెసేజ్ వస్తే దాని ప్రకారమే పనిచేస్తాం, పార్టీ కోసమే పనిచేస్తాం. కానీ మాకు గ్రూపులు కట్టుకుని ఏం కావాలి? నాకు పార్టీ ఇంపార్టెంట్, వ్యక్తులు కాదు ఇంపార్టెంట్. పార్టీ కార్యకర్తలు ఇంపార్టెంట్. పార్టీ కోసమే పనిచేస్తాం. నేను ఎప్పటికీ గ్రూప్ రాజకీయాలు చేయాలని నా మైండ్లోనూ లేదు, చేయను, ముందరకు కూడా చేయను. నా పార్టీ కోసమే పనిచేస్తాను. చంద్రబాబు నాయుడు P4 భాగముగా పిలుపునిస్తే మీరు మీ సెట్టిపేట పంచాయతీలో యానాదులకి ఏదో 4 ఇండ్లు కట్టించారు అంటున్నారు. అసలు మీరు బెంగళూరులో ఉండి ఇక్కడ రాజకీయం చేసి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముంది? గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు P4లో భాగంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందు దిశలో నడిపించడానికి ఇది ఒక ప్రోగ్రాం చేశాను. ఆ ప్రోగ్రాంలో భాగంగా పొంగునూరు నుంచి చౌడేపల్లి మండలంలో నన్ను ఎన్నుకోవడం, చల్లాబాబు ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంలో ఎక్కడ మా పంచాయతీలో కావచ్చు, పక్క పంచాయతీలో ఎక్కడ సమస్యలు ఉందని తెలిసి కనుక్కుంటే ఇది మాకి ఫైండ్ అవుట్ అయింది. అందులో భాగంగానే ముందుండి నడిపించి వాళ్ళకి మనము గృహాలు కట్టించి త్రాగునీడు, మరి లైటింగు, మళ్ళీ ఇంకా ముందరికి ఇంకొక 7 మందికి కొత్త గృహాలకు కూడా పెట్టించాం. దాన్ని కూడా ముందుకు తీసిచ్చి వాళ్ళు మా వల్ల శక్తినంత సహాయం మేము చేయగలం. మీకు బోయకొండ చైర్మన్ అయితే గుడిని ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోతారు, ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అదే సార్, ఇప్పటి వరకు బోయకొండలో మీరు చూసినారు కొన్ని శాశ్వతమైన పనులు చేయాలి. శాశ్వతమైన ఇప్పుడు పనులు పక్కా బిల్డింగ్స్ అన్ని కట్టేశారు. శాశ్వతమైన పనులు అంటే బిల్డింగ్స్ ఒకటే రావండి. కింద ఫ్లోరింగ్ కావచ్చు, పైనకి స్టెప్స్ కావచ్చు, అవన్నీ టైల్స్ లో అట్లాంటి వేయకూడదు. స్టోన్ లో పూర్వకాలం రాజులు ఎట్లా చేశారండి, రాతితో చేశారు. అట్లా శాశ్వతంగా చేస్తే యుగాలు ఉంటాయి. మనం చేసే వర్క్ కాదు ఇంపార్టెంట్, మనం చేసిండే పని యుగాలు తలపించాలి. ఆ దిశగా నేను చేయాలని రాతి కట్టడాలతో ఆలయాన్ని నిర్మిస్తామంటారు. ఇప్పుడున్న ఆలయం స్థానంలోనే రాతి కట్టడం ఇంకా చేసే వరకు మంచిగా చేద్దాం మనం. అదే మాదిరిగా ఇప్పుడు తిరుపతికి వెళ్తాం, అక్కడ చూశారు మీరు చెట్లు గిట్లు అన్ని. అదే మాదిరి కింది నుంచి పై వరకు పోయేటప్పుడు చెట్లు గిట్లు పెట్టి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, కింద కూడా బోయకొండ గంగమ్మ అనేది మనకి ఎట్లా ఇది ఉందో అదే విధంగా కింద కూడా చెరువులు గిరువులు ఆ టైటిల్ గిటిల్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చే భక్తులకి పిల్లలకి కానీ పర్యాటకరంగా అభివృద్ధి చేసే విధంగా నేను కృషి చేయాలని. టూరిజం డెవలప్మెంట్ బాగా చేస్తారు. అవును. ఇంకోటి సార్, మీ పైన వస్తున్న ప్రధాన ఆరోపణలు ఏమిటంటే పతిరాజ్ అనే వ్యక్తి ఎప్పుడు బెంగళూరులో ఉంటాడు కానీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండడు, ఏదైనా ఫోన్ చేస్తే కూడా స్పందించాడు అంటున్నారు. ఇది వాస్తవమేనంట? అది అవాస్తవం అండి. నాకైతే ఏ పార్టీ ఏం పని చెప్తుందో ఆ పనిపై నేను కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాను. ఈ రోజు కూడా కానీ ఎప్పటికి కానీ మా కార్యకర్తలు నేను విస్మరించే ప్రసక్తే లేదు. మీరేదో తప్పుగా ఎవరైనా సంకేతం ఇచ్చారా తప్ప ఇటువంటి తప్పు ఖండిస్తున్నాం. అంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండడం మెయిన్. అందుబాటులో అంటే మేము బెంగళూరులో బిజినెస్ చేస్తుంటామండి. ఇప్పుడు 1 or 2 days పోవాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది, పని చేస్తుంటాం. నాకైతే పార్టీ ఏదైనా సముచిత స్థానం ఇచ్చి ఒక జవాబుదారీ వేసి దాని ప్రకారంగా నేను పార్టీలో పనిచేసేందుకు రెడీగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుంది. చౌడేపల్లి మండలం కానీ పుంగనూరు నియోజకవర్గంలో కానీ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుంది? మేము ఆల్రెడీ గౌరవనీయులు మార్నింగ్ మీటింగ్ చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ రవినాయుడు కావచ్చు, మా ఇన్ఛార్జ్ రామచంద్ర నాయుడు గారి ఆదేశాల మేరకు మేము మహానాడు ప్రోగ్రాం రెడీ చేసే చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో మీకేం డౌట్ లేదు. అంటే కళ్యాణ మండపాలా లేకపోతే కళ్యాణ మండపం స్క్రీన్లు పెట్టి వాళ్ళకి తగిన ఇది చేసి అన్ని చేస్తాం. సక్సెస్ చేస్తాం 100%. పార్టీ ప్రోగ్రాంలు విస్మరించే ఇదే ఉండదు. ఎందుకంటే పార్టీ ప్రోగ్రాం విస్మరించకుండా ఇప్పుడైతే మీ మండలంలో చిట్టిని కలుపుకొని వచ్చేస్తారా, లేకపోతే మీరు ఇండివిజువల్ గా మీరు మాత్రమే చేస్తారా? నేను మా మండలంలో చిట్టి అనేది కాదు, మా జతలో ఎవరు వచ్చినా కలుపుకొని చేసేది రెడీ. చిట్టి అయితే ఏమి, ఎవరైతే ఏమండి, పార్టీలో ఏం పని చెప్తే అది చేసుకోవాలి. అందరూ నాకు చిట్టి ఏం వ్యతిరేకం కాదు. పార్టీలో ఏం పని చేస్తే అది చేసుకొని పోతుంటాం. పుంగనూరు నియోజకవర్గంలో చల్లాబాబు ఇన్ఛార్జ్ మార్చి మధుసూదన్ నాయుడు అనే వ్యక్తి కూడా నాకు ఇన్ఛార్జ్ పదవి కావాలని అడుగుతున్నారు. ఆ మధుసూదన్ నాయుడుతో మీకు ఏ విధంగా సఖ్యత ఉంది? నాకేం సఖ్యతలు ఏం లేవండి అతనితో. మామూలుగా తెలుసు, సఖ్యతలు ఏముంటాయి మాకి. మా ఊరు, మా మండలం పక్క మండలం మాట్లాడుతూ ఉంటాం అంతే తప్ప సఖ్యతలు ఏముంటాయి. అంటే ఆయనతో మీరు బానే ఉంటారా? మీరు చల్లాబాబు వర్గం కదా, ఇప్పుడు ఆయన మధుసూదన్ నాయుడు నాకు ఇన్ఛార్జ్. నాకు వర్గమే లేదండి, నేను తెలుగుదేశం వర్గం. మళ్ళీ చల్లాబాబు నాయుడు వర్గం ఇంకో వర్గం మీరాలు క్రియేట్ చేస్తున్నారు. నేను తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశంలో పనిచేస్తాను. మీకు ఇదివరకే చెప్పాను. లాస్ట్ టైం మా చిన్నాయన గారికి వెంకటరామరాజుకి పనిచేసినప్పుడు 2 terms చేశాను. అనుషారెడ్డికి పనిచేశాను. ఇప్పుడు చల్లాబాబుకి పనిచేస్తాను. రేపు ఇంకోరికి ఇస్తే ఇంకోరికి పనిచేస్తాను, ఇంకోరికి ఇస్తే ఇంకోరికి పనిచేస్తాను. నేను టీడీపీ వర్గం. నేను వాళ్ళ చల్లాబాబు అన్న వర్గం, ఇంకో వర్గం మీరాల వర్గాలు క్రియేట్ చేస్తున్నాను. అంటే ఎవరికి ఇచ్చిన పార్టీ ఇన్ఛార్జ్, ఎవరికి ఇచ్చినా నేను టీడీపీ సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం జెండాను పుంగనూరులో ఎగరేసేగానే పనిచేస్తాను తప్ప నేను వర్గాలు క్రియేట్ చేయలేను, ఆ వర్గంలో పనిచేయలేను, అదంతా లేదండి. ఇదండి పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మణ్ రాజు పుంగనూరు నియోజకవర్గం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై చేసిన విశ్లేషణ. సార్ నమస్తే. నమస్కారం.